చెప్పండి అన్న. నేను జశ్వంత్ అండి, నిజామాబాద్ నుంచి. యశ్వంత్, చెప్పండి అన్న. చెప్పాలి. మీరు మళ్ళీ మీరు వచ్చారు ఇవన్నీ మళ్ళీ ఇంకా బ్యాట్ కోటింగ్ ఎందుకు చేస్తున్నారని కాల్ చేశాను. జశ్వంత్ ఎవరు? ఏ జశ్వంత్? ప్రచారం జశ్వంత్ అంటే ఎవరు? నిజామాబాద్ అండి, మణిదీపం. జ్యోతి మేడం వాళ్ళ హస్బెండ్ మాట్లాడేది? జ్యోతి మేడం వాళ్ళ హస్బెండ్. ఏం పోర్ట్రేషన్ చేసాం సార్? మీరు లేని అన్ని ఎందుకు సృష్టించి పెడుతున్నారు? ఎక్కడ మీరు పెట్టే యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ. మీరు ఒక్కటి చెప్పండి సార్, లేని సృష్టించినట్టు. ఒక్కటా? మీరు కొబ్బరికాయల విషయంలో చెప్తున్నారు చూడండి, ముళ్ళలు కట్టిరని. కొబ్బరికాయలు ఎక్కడ కొడుతున్నారు సార్? కొబ్బరికాయలు బయట కొట్టారు. కొబ్బరికాయలు సంచిలో ఎందుకు పెడుతున్నారు? తీసుకొచ్చిన కొబ్బరికాయ అవి 110 కొబ్బరికాయలు కొట్టాడ సంచిలో ప్యాక్ చేసారు వాళ్ళు. మేము అక్కడ వ్యాపారం చేస్తలేమండి. అక్కడ మీరు మీకు ఏది దొరుకుతలేదు అని చెప్పి ఇంకా ఏదేదో తవ్వాలని చూస్తున్నారు. కానీ ఇది పూర్తిగా మీరు కంప్లీట్ గా మొత్తం అన్యాయంలో చేస్తున్నారు. అక్కడ మేము చేసేది ఒక సేవా కార్యక్రమాలు. భక్తులు వచ్చి సేవ చేసుకుంటే కూడా మీరేమంటున్నారు వాళ్ళను, ఏం కామెంట్ చేస్తున్నారు వాళ్ళను? సిద్దిపేట నుంచి వచ్చిన ఆమెకు బుక్ ఇచ్చి ఆమెను ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఏదో బిజినెస్ ప్యాక్ లా లెక్కలు చేయడము అదన్నీ ఏంటండి? మేము ఎవరు అమ్మాయి ఆమె పేషెంట్ వాళ్ళ బట్టను తీసుకుని వస్తే మీరు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారండి? అది ఏం మాట్లాడినా మీరు అసలు ఏం ఆశిస్తున్నారు మా ద్వారా? మీరు మేము నలుగురికి మంచి చేయాలని మేము అనుకుంటున్నారండి. మీరు కామెంట్స్ పెట్టారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అండి. మాకు కడుపులో మండుతుంది. మేమండి మాకేం అవసరం చెప్పండి మీకు ఇంటర్వ్యూ చేయడం? మా ఇంట్లో మేము అమ్మని అడ్డించుకున్నాము, అది మా పర్సనల్. అది మీకేం అవసరం అండి? అది మీరు బయట ప్రచారం ఎందుకు చేస్తారు? మరి ప్రచారం ఎందుకు చేస్తున్నాం? అక్కడ మంచి జరగాలని ఉద్దేశం అమ్మవారికి ఉంది కాబట్టి మేము ప్రచారం చేస్తున్నాం. ప్రచారం చేసిన వాళ్ళకి పూర్తి అందరినీ రమ్మని చెప్పి అయితే చెప్తలేము కదండి మేము. అదే కదా, ఇక్కడ మైనా జరుగుతున్నాయని చెప్తున్నాం కదా. కానీ మీరు ఎందుకంటే బయట పోటింగ్ చేస్తున్నారు? లేని ఎందుకు సృష్టిస్తున్నారు మీరు? అక్కడ మేము లేని సృష్టిస్తే ఆ సిద్దిపేట అమ్మాయి మీరు ఏమన్నారు? మీరు ఏం మాట్లాడారు? సిద్దిపేట అమ్మాయి ఏం చెప్పినామో ఆమె వెనుక ముందు ఎవరు వస్తున్నారో సాఫ్ట్వేర్ లాగా వచ్చింది, దర్శనం చేసుకుంది, అది సేవ చేసుకుంది, మాకు అడిగి చేసుకుంది. ఎలా చేసుకుంటున్నారు సేవాడా? అక్కడ చాలా మంది చేసుకుంటారు. ఆ ముఖ్యమే కాదు, చాలా మంది చేసుకుంటారు అక్కడ సేవ. దొరకకపోతే ఎక్కడేం పనులు దొరకకపోతే అదే నాకు కామెంట్ కావాలి. చెప్పితే ఇనే ఓపిక ఉండాలి. ఫస్ట్ మీకు ఓపిక లేదు చూడు, అదే మీకు కాదండి. మీరు చెప్పే పద్ధతి అంటే ఏదైనా మీరు చెప్పే పద్ధతి దాటిపోతున్నారు మీరు. అర్థమైందా? మీరు దాట కొట్టుకుంటున్నారు. అట్లా మీరు దాటగొట్టున్నారు, మీరు దాటగొట్టున్నారు. ఆలోచించి మీకేదో సంభావన మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. నాకు కూడా వాట్సాప్ లో కామెంట్స్ పెడుతున్నారు కొందరు. నాలుగు అన్ని చూస్తున్నాయి. కామెంట్స్ పెడుతున్నారు, సెటిల్మెంట్ చేసుకుని మీరు మేము ఇక్కడ ఏం అన్యాయం చేస్తున్నాం, ఎవరి దగ్గర సెటిల్మెంట్ కి వచ్చే క్యారెక్టరే సంతోష్ కాదు, సెటిల్మెంట్ బ్యాచ్ సంతోష్ కాదు. నేనేం చేస్తున్నా, సెటిల్మెంట్ చేసే బ్యాచ్ మీ దగ్గరకు వస్తే వాళ్ళతో మాట్లాడుకోండి, మా దగ్గర మాట్లాడకండి. నాకు జరుగుతున్న సంఘటన నంబర్ నుంచి రాలేదు, నాకు వేరే నంబర్ నుంచి కామెంట్స్ వచ్చాయి. ఏం చెప్తున్నా, ఏ నంబర్ నుంచి వచ్చిందో తీసుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టండి. బయట పట్టేది పోలీస్ స్టేషన్ లో పెట్టండి అని చెప్తున్నా. మా పరిసరాలు అది అక్కడ మా ఇంట్లో మేము అమ్మవారిని చేసుకున్నాము. అదే విధంగా మేము మా మీరే మాట్లాడతారా? ఇబ్బంది అక్కడ మీకు ఒకసారి మీరే మాట్లాడారు చేస్తున్నారండి. అక్కడ ఉన్నది మీరు గ్రహించే జనాలకైతే అడిగి ఇట్లా మాట్లాడే ఖరాబ్ చేసుకుంటారు మీరు. మీరు ఖరాబ్ చేస్తున్నారు, నేను ఖరాబ్ చేస్తామండి. చెప్పండి ఏమంటున్నా సార్? చెప్తే వినే ఓపిక ఉండాలి సార్. ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఏం చెప్తున్నా, మీరు చేసే ఎల్ఏజ్ బిజినెస్ కూడా అమ్మవారు నాకు బిజినెస్ కాదు, మేము ఎవరిని కూడా రమ్మని చెప్తలేము. అదొకటి మీరు గ్రహించండి. పేరు చెప్తలేరా? ఫోన్లు చేసి మీరు ఎల్ఏసి కట్టమని అమ్మవారని ఎవరికి ఫోన్లు చేస్తాం మేము? ఏమని చెప్పింది? ఎల్ఏసి గురించి ఏం మాట్లాడిందా? అండి
ఏంటి మేడం చెప్పండి అనేసి అంటే అమ్మవారు నిన్ను ఎల్ఐసి కట్టమంది అనేసి అన్నాను. అమ్మవారు నిన్ను ఎల్ఐసి కట్టమంది అనేసి అన్నాను. సార్ విత్ ఎవిడెన్స్ తో అన్ని బయట చెప్పండి సార్, మేము ఎవరికి ఫోన్ చేసి రమ్మని చెప్పినాము, బయట పెట్టనీయకండి నన్ను అంటున్నా. విత్ ఎవిడెన్స్ తో చెప్పండి నాకు అని చెప్తున్నా. మీరు వినండి సార్, వితౌట్ ఎవిడెన్స్ వెళ్తున్నారు కదా, అంత బ్యాడ్ పోర్టింగ్ ఎవిడెన్స్ తోనే పెట్టినాం. ఓకేనా, ఒక ఎవిడెన్స్ చూపించండి నాకు, ఎవిడెన్స్ చూపించండి. మీరు చెప్పేది వినండి సార్. చెప్పడం కాదండి, నోటి ద్వారా మాటలు చెప్పడం కాదు, నాకే ఉంది మస్తు చెప్తాం, అర్థమైందా? విత్ ఎవిడెన్స్ చూపించండి మాకు. నేను చెప్పేది వింటే నీకు అర్థమవుతుంది సార్. కాదు నేను చెప్పేది మీరు వినండి. మీరు విత్ ఎవిడెన్స్ నాకు చూపించాను అని చెప్తున్నాను మీకు. నేను అడిగిన దొరుకుతున్నారు కదా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. తీసుకుంటా అండి, నేను అడిగిన దానికి సమాధానం కదా, మీ సమాధానం మీ దానికి సమాధానం చెప్తున్నా సార్, చెప్పండి. మీరు కాలేజ్ లో చందా బుక్కులు ఇచ్చి చందా కలెక్ట్ చేయమన్న విషయం వాస్తవా కాదా? అవును. ఎప్పుడది చెప్పండి, ఎప్పుడు మీరు చెప్పండి, అది నాకు మీరు క్లారిటీ ఇవ్వాలి. కలెక్షన్ చేసిర్రా లేదా, ఇచ్చిర్రా లేదా చందా? ఎప్పటి విషయం అది, ఎప్పటి విషయము, ఎప్పటి విషయం అది? చందాలు కాలేజీలు ఇచ్చి కలెక్షన్ ఇవ్వడం కాదండి. నవరాత్రిగా ఉత్సవాల టైంలో అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మేము అలా కలెక్షన్ చేసాము. ఉన్నాయి మరి భక్తులు ఇచ్చినవి కూడా ఇచ్చాము. అవును, ఉన్నాయి, కలెక్షన్ చేసారు కదా, చేస్తాము. అవును, ఎందుకు చేశారండి? మీరు ఇప్పుడు ఏమన్నారు ఇంత ముందు, మేము ఇంట్లో అమ్మవారిని పెట్టుకున్నప్పుడు ఏం చేయలేదండి, అక్కడ ఎవరిని బలవంతం చేయలేదు. అంటున్నా, కలెక్షన్ చేయడానికి ఇవ్వడం అంటే అక్కడ మేము గృహంలో పెట్టుకున్నాము, అక్కడ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి రథోత్సవం ఉందని చెప్పి జనాలకు అడిగాము. లేని వాళ్ళు ఇవ్వలేదు సార్. నేను ఏమంటున్నా, మీరు ఇండివిజువల్ గా ఒక గుడి కడితే చందా కలెక్షన్ చేయొచ్చు, కానీ మీ ఇంట్లో పెట్టుకుని చందా ఎందుకు కలెక్షన్ చేస్తున్నారు? జనాల దగ్గర డబ్బులు ఎందుకు వస్తున్నారు మీరు? నవరాత్రి ఉత్సవాలు ఉండండి, రథోత్సవం ఉండే, అర్థమవుతుందా మీకు? అక్కడ నేను గుడి పెట్టుకునే చందాలు అక్కడ నవరాత్రి ఉత్సవాలలో 11 రోజులు నిత్యాన్నదానం ఉండే, ప్రోగ్రామ్స్ ఉండే, అక్కడ హోమం ఉండే. అమ్మవారు చెప్పింది మేము చేసాము. అందరిని అయితే పెట్టి మేము చేయలేదు. మీరు జనాల దగ్గర మేము తీసుకుంటలేము, వాళ్ళు ఇచ్చిందే తీసుకుంటున్నాము. ఇది గుర్తుపెట్టుకుంటాం. అడుగుతాం, అక్కడ ఖర్చులకు డబ్బులు కావాలి, జనాలు వస్తారు ఉంటుంది కాబట్టి అవన్నీ వాళ్ళ ద్వారా చేస్తాం కదా. మళ్ళీ అట్లా అడుగుతారు మీరు? మీ ఇంట్లో పర్సనల్ విషయాలు ఎట్లా అడుగుతారు మీరు? బయట కాదండి, పంతులు గారు వచ్చే భక్తులకు అడుగుతున్నాం మేము. చేస్తున్నారా ఏంటిది? డబ్బులు లాక్కొని మళ్ళీ బిజినెస్ అంటారేండి? బిజినెస్ అయితే డబ్బులు తీసుకుంటే మీరు బ్యాక్ పోటింగ్ చేస్తున్నారు, మేము బిజినెస్ మీరు కూడా గ్రహించారు. మీరు సంతోష్ అనే పర్సన్ డబ్బులు ఏమైనా ఆశిస్తుండేమో, సెటిల్మెంట్ అన్నారు కదా, ఇప్పటి వరకు సంతోష్ అట్లాంటి హిస్టరీ ఉందేమో ఎంక్వైరీ చేయండి ఫస్ట్. ఓకేనా? నేను అట్లాంటి ఎక్కడన్నా చేసినట్టు కాదు, మీరు బ్యాక్ పోటింగ్ బ్యాడ్ కొటేషన్ కాదు, అక్కడ ఉన్న వాస్తవాలని చెప్తున్నాము. వాస్తవాలు 100% కాదు మీరు చెప్పేది. అక్కడ మీరు ప్రూఫ్ ఇవ్వమని చెప్తున్నాం కదా మేము. మాకు మీరు అమ్మవారి చేసింది కరెక్ట్ కాదా? సమాధానం చెప్పట్లేదు చూడండి. ఆర్టిస్ట్ ఎంత పేమెంట్ చేస్తామో మళ్ళీ మాకు డీటెయిల్ ఇచ్చేయండి. ఎవరికి? మాకు. మీరు అంటున్నారు కదా అక్కడ అందరూ పే ఆర్టిస్ట్ ఉన్నారు, అందరూ డబ్బులు ఫస్ట్ సమాధానం చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు మాటలు మాట్లాడుందండి, అర్థమయ్యేది మస్తు అర్థమవుతుంది మీ మాటలు వల్ల. కానీ మాకు మీరు అర్థమయ్యే మాటలు మాట్లాడండి. మేము కూడా ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్తామండి. మీకు చాతనైంది చేసుకోండి, మీకు చాతనైంది చేసుకోండి అని చెప్తున్నా. మీకు నేను తప్పుగా మీరు ఏమైనా తప్పు వ్యాపారం మమ్మల్ని అనుకుంటా. ఒక్క నిమిషం సోషల్ మీడియాలో పెట్టి జనాలు అందరూ చెప్తా ఉన్నారు, పూర్వీకులు కావచ్చు, వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు డేట్ లో ఉండి లేడీస్ ని గర్భగుడిలోకి రమ్మన్నప్పుడు అర్థమైంది మీకు ఎంతగానో తెలివి ఉందో. ఏంటండి? మీరు లేడీస్ పర్సనల్ టైమ్ లో కూడా మీరు దర్శనానికి రమ్మని బొట్టు పెడుతున్నారు చూడు, అప్పుడే అర్థమైంది మీరు ఏ మాత్రం చేస్తున్నారు. నేను వాళ్ళ జనాలే
ఏం పంచాల టైం అండి బొట్టు పెట్టేది మేము? మంత్ అనేది ఉంటది లేడీస్ కి. ఆ టైంలో కూడా దర్శనానికి రావచ్చు, గర్భులకు రావచ్చు అని చెప్తా ఉన్నారు. ఎక్కడ రాసి ఉందండి అది? చెప్పండి, ఎల్ల రాసి ఉందండి? అడగండి మీరు ఎక్కడుందో. అందరినీ అడిగి మాత్రమే చేసాం మేము. ఒక్క నిమిషం లైన్ లో ఉండదు మీరు. అక్కడ అంటూ ముట్టుండదు. మాకు అమ్మవారు ఇక్కడ ఏం చెప్పారు అదే విధంగా చెప్పాము మేము. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, అడుగుమన్నారు కదా, లైన్ లో ఉండండి, అడుగుదాం. ఎవరికి అడుగుతారండి మీరు? మాకు ఎవరికి సంబంధం లేదండి. మీరు అర్థమైందా? ఇవన్నీ ఎదుర్కొస్తే మంచిది, పెట్టకపోతే మేము కూడా ఒకటి నేను చెప్తున్నాను, ఏమేంటి సార్ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ నిజామాబాద్కి వచ్చినా మీ గురించి ఇంకా విషయాలు తెలిసినాయి, అవి కూడా వేసినాము. మీరు చందాలు అడిగింది, మీరు వెళ్ళేసి ఇప్పుడు మంచి మంచి పిల్లల్ని చూసుకుంది, వాళ్ళకి చందా బుక్లు ఇచ్చింది అన్నయ్య, చందాలు రాపిస్తారండి అని. మీ బిజినెస్ అంతకన్నా ముందు స్టాంప్స్, లబ్బర్ స్టాంప్స్ బిజినెస్ చేసారు. మీరు అమ్మవారు కట్టుకున్న చేస్తున్నారండి. మీరు కాబట్టి చేసుకుంటది ఇస్తున్నారు దాంట్లో. మీరు అమ్మ పేరు మేము దాన్ని ఇస్తున్నాం. అమ్మ పేరు అమ్మ కాదు. మీరు వినండి, అంటే మేము మాకు ఒత్తిడిస్తే మాకు ఏం లేదు, అమ్మ మీద బతుకున్నాం అనుకుంటారు మీరు.